అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పూలన్నీ కూడా ఏరుకొని ఇట్లా దీపం పెట్టుకోవడం నాకు చాలా చాలా ఇష్టమండి. అండ్ ఈరోజు నేను మీకు చూపించేది పూజే కావచ్చు కానీ చెప్పబోయేది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. ఇంతకీ టాపిక్ ఏంటనుకుంటున్నారా? ఆఫ్టర్ 40s మనం ఎలా ఉండాలి, మన జీవితం ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా, సంతృప్తికరంగా ఉండాలి అంటే మనం ఏం మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు కుటుంబ బాధ్యతలతోనూ పిల్లల భవిష్యత్తు కోసము ఇట్లానే ఆలోచిస్తూ ఉంటాం కదండి. మన గురించి మనం ఒక వయసు వచ్చేసరికి మొత్తం మర్చిపోతూ ఉంటామండి. మన వ్యక్తిగత జీవితాన్ని కూడా మర్చిపోతాం. పెళ్ళయింది మొదలు ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్, పిల్లల గురించి ప్లాన్స్, వాళ్ళ ఎడ్యుకేషను, ఫైనాన్షియల్గా గ్రోత్, అండ్ వీళ్ళు కెరియర్లో, హస్బెండ్ కెరియర్లోకి వెళ్ళాలి అంటే మన వంతు ఏం చెయ్యాలి. అసలు ఈ పెళ్ళైన తర్వాత ఒక 20-25 ఇయర్స్ వరకు మనం ఎక్కడా ఉండమండి. నిజంగానే ఎక్కడా ఉండం. మన జనరేషన్ వాళ్ళమైతే మరీనండి ఎంతసేపు భర్త, పిల్లలు, బాధ్యతలు, ఇంటి పనులు, కావాల్సినవి, రేషను అవి కట్టామా, పొదుపు చేసామా, పిల్లలకి తీసుకువెళ్ళామా, ట్యూషన్స్కి తీసుకొచ్చామా, లేకపోతే పేరెంట్స్ మీటింగు, వాళ్ళకి ఏం వండాలి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేం చేయాలి, ప్రతిదీ కూడా ఏదైనా సరే వాళ్ళకి అది ఇష్టం, వీళ్ళకి ఇది ఇష్టం, బాబుకి ఇది ఇష్టం, పాపకి ఇది ఇష్టం, ఆయనకి అది ఇష్టం, ఇట్లనే వెళ్ళిపోతా తప్పించి మనకి ఏంటి ఇష్టం అన్నది చాలా వరకు మర్చిపోతామండి. అట్లీస్ట్ ఒక సర్టెన్ దీనికి వచ్చిన తర్వాత అయినా మన గురించి మనం కొంచెం ఆలోచించామనుకోండి, అంటే ఇంతవరకు ఆలోచించిన విధానంలో లోటు ఉండకపోవచ్చు, మనకి అపాయం ఏమీ జరగకపోవచ్చు, దానివల్ల మనకి ఏంటంటారు పెద్ద నష్టమేమీ జరగకపోవచ్చు. కానీ అట్లీస్ట్ ఇప్పుడు ఈ మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత అయినా మన గురించి మనం కొంచెం కేర్ తీసుకున్నాం అనుకోండి, రిమైనింగ్ లైఫ్ చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే పెళ్ళైన ఒక 25 ఏళ్ళు దాటేసరికి, అంటే మనం మిడిల్ ఏజ్కి వచ్చేసరికి మనకంటూ కొత్త లక్ష్యాలను కొంచెం అరేంజ్ చేసుకోవాలండి. అలానే సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకునేలా కూడా మనం కొంతలో కొంత ట్రై చేయాలి. ఎందుకంటే ఒక గాడిలో అలా వెళ్ళిపోతాం కదండి. సో ఇంతకీ ఇవన్నీ చేయాలంటే మీరు కొండలు అవి ఏమి ఎత్తాల్సిన పని లేదండి. జస్ట్ చిన్న చిన్న పనులు, చిన్న చిన్న మార్పులు మీ లైఫ్లో చేసుకోవడం వల్ల మీరు మరింత హ్యాపీగా ఉంటారు. అండ్ మీ రిమైనింగ్ లైఫ్ ఇంకా బాగా సాగుద్దండి. ఎప్పుడైనా మార్పు కావాలి, మనలో సంతోషం కోసం, ఆనందం కోసం ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ చేయాల్సిన మొదటి స్టెప్ ఆరోగ్యము, శారీరకంగా, మానసికంగా కాపాడుకోవడం అండి. మీకు అర్థమవుతుందండి? అంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ఫస్ట్ స్టెప్ అండి. ఎందుకంటే 40 ఇయర్స్ దాటేసరికి మనలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల ఇంబ్యాలెన్సు, మెనోపాజ్ సమస్యలు, కీళ్ళ నొప్పులు, బీపీ, షుగరు, థైరాయిడ్, కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేము, అరికాళ్ళు మంటలు. మీకు అర్థమవుతుందా అంటే వీటన్నిటికీ కూడా కారణం ఏవి అవసరం లేదు. ముందు నుంచి నెల అయ్యే కొంత సమస్య, నెలకొచ్చే సమస్యలు, ఆ తర్వాత డెలివరీస్, అన్ని చేంజెస్ కూడా మనలోనే ఉంటాయి. కాబట్టి ఈ టైంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలండి. అండ్ మైగ్రెయిన్, స్ట్రెస్, టెన్షను, యాంగ్జైటీ, ఓరకనే కోపం రావడం, ఇవన్నీ కూడా చాలా 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 కామన్ అయిపోతాయండి. అలా అని ఇవేమైనా మనం వదిలించుకోలేని సమస్యలా అంటే లేదండి. వీటికి కీ కూడా మన దగ్గరే ఉంటుంది. దానికోసం ఫస్ట్ వాకింగ్, యోగా, డ్యాన్స్ ఏదో ఒకటి రోజు కూడా ఎక్సర్సైజ్ చేయాలండి. అలానే ఫుడ్ తినేటప్పుడు ఉప్పు కారాలు కొంచెం తగ్గించి ప్రోటీన్ ఫుడ్, కాల్షియం అధికంగా ఉండే ఫుడ్ ఇలాంటివి మనం తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, కొంతవరకు సెటరేట్ అవుతాము. అలానే మానసికంగా ప్రశాంతంగా ఉండటం కోసం పూజ చేసుకోవటము, పుస్తకాలు చదవటము, సంగీతం వినటము, మంచివి ఏవైనా సరే నేర్చుకోవటము, మెడిటేషను, ధ్యానము, గార్డెనింగ్, స్టిచ్చింగ్, మీ ఇష్టం అండి. మీకు ఏది నచ్చుద్దో, ఏం చేయాలనిపిస్తుందో, లేదు నాకు కేవలం పూజలోనే సంతోషం ఉంది అనిపించింది అనుకోండి, అదే చేయండి. తెల్లవారు లేచి కాసింత వేడి నీళ్ళు తాగేసి, కొద్దిగా వాకింగ్ చేసేసి, చక్కగా స్నానం చేసేసుకొని ఇట్లా వచ్చి దేవుని దగ్గర కూర్చొని హ్యాపీగా దండం పెట్టుకోండి. రోజంతా కూడా పాజిటివ్గా ఆలోచిస్తాను అన్నది మెయిన్ కాన్సెప్ట్ అండి.
ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ వయసులో మనం ఏం చేసినా మన బ్రెయిన్‌కి, మన బాడీకి కూడా పాజిటివ్‌గా అనిపించాలి. పూజ చేస్తూ కూడా నిన్న సమస్యో, మొన్నటి సమస్యో, అంతకుముందు సమస్య ఇంకేదో ఆలోచిస్తూ ఆ పూజ మీద దృష్టి లేకుండా ఏదో నామకే వాస్తే అంటారు కదండీ! అట్లా చేసేయడం కాకుండా చక్కగా అలంకరించుకోండి. భగవంతునికి మీ వేదనని నివేదించుకోండి. ప్రార్థన చెయ్యండి. స్తోత్రాలు చదవండి. ఎంత బావుంటదో చూడండి. లేదా మీకు రావనుకోండి ఒక టేప్ రికార్డర్లో పెట్టుకొని అంటే ఫోన్లో పెట్టుకొని అయినా సరే మీరు ఇట్లా గడిపారు అనుకోండి, ఆ పాజిటివ్ వైబ్స్ మీకు రోజంతా కూడా కాపాడుతుందండి. అలానే గార్డెనింగ్ అండి. చిన్న చిన్న మొక్కలు, ఈజీ మొక్కలు, లో మెయింటెనెన్స్ మొక్కలు, తక్కువ వాటర్తో చక్కగా ఈజీగా ఇంట్లోనే తక్కువ సన్లైట్లో హ్యాపీగా పెరిగే మొక్కలు ఉంటాయండి. పైగా ఆక్సిజన్ కూడా బోల్డ్ అంత ఇస్తాయి. మీకు ఇంట్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నదనుకోండి, మీకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయండి. ఈ పొల్యూటెడ్ వాతావరణం నుండి మీకు కొద్దిగా రిలీఫ్ కావాలి అంటే చక్కగా ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోండి. గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. లేదు మీకు ఏమాత్రం ఇంకొంచెం ఓపిక ఉంది లేదా తెచ్చుకుంటానంటే చక్కగా వెజిటేబుల్స్ వేసుకోండి. మీకు అర్థమవుతుందండి. ఏమాత్రం ప్లేస్ ఉన్నా, చాయిస్ ఉన్నా, సరదా ఉన్నా, ఏమున్నా తప్పకుండా వెజిటేబుల్ ప్లాంట్స్ వేసుకోండి. లేదా పూల మొక్కలు తెచ్చి పెట్టుకోండి. మీకు ఏది నచ్చితేనండి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గార్డెనింగ్ అది ఒక ఆకైనా సరే గ్రీనరీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పువ్వులైతే ఇంక మీరు చెప్పాల్సిన పని లేదు. వెజిటేబుల్స్ అయితే ప్రొడక్టివిటీ సూపర్ అనమాట. హెల్త్, హాబీ 2 అయిపోతుంది. అలానే వీటితో పాటుగా మీ సెల్ఫ్ రెస్పెక్టు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగేలాగా మీరు కొన్ని పనులు చేయాలండి. అంటే ఏదైనా ఒక కొత్త కెరియర్ స్టార్ట్ చేయడం కానీ, ఒక కొత్త హాబీ స్టార్ట్ చేయడం కానీ, లేదా ఏదైనా చిన్నవి నేర్చుకోవటం. అంటే అది ఒక ముగ్గు అవ్వచ్చు, ఒక స్టిచ్చింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక పాట అవ్వచ్చు, ఒక వంట అవ్వచ్చు, లేదా ఎర్నింగ్ చేయాలి అన్న కోరిక ఉండి ఆల్మోస్ట్ ఇళ్ళ దగ్గరే ఇన్ని సంవత్సరాలు ఉండిపోయిన వాళ్ళు ఆన్లైన్లో ఒక దారి దొరికిందనుకోండి, అలా సంపాదించండి. లేదనుకోండి ఇంటి దగ్గర నుంచి ఏమైనా సరే తయారు చేసి బయటికి ఇచ్చేది ఏదో ఒకటండి. అంటే నేనేమంటున్నానంటే మీరు ఖాళీగా ఉండొద్దు. ఖాళీగా ఉండి పరిస్థితుల గురించో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించో, పిల్లల గురించో ఏమీ ఆలోచించొద్దు. ఇంకా ఇప్పుడు మీ మీద మీరు దృష్టి పెట్టాల్సిన టైం అండి. మీకు మీరే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ మీ బాడీలో చాలా చేంజెస్ అవుతూ ఉన్నాయి. ఆ స్ట్రెస్ను కానీ, ఆ మెనోపాజ్ తాలూకా ఏమంటారు దాని నుండి కానీ, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుండి కానీ ఏదైనా సరే మీరు బయటికి రావాలి అంటే వీళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేరండి బయట నుండి. సో మీకు మీరే ఒక నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా ఫాలో అవ్వాలండి. అలానే మీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపించినా, లేకపోతే మీ ఫ్రెండ్స్ని కలవాలనిపించినా, లేకపోతే ఎక్కడైనా పొదుపు విషయం కానీ, ఏవైనా కట్టాల్సిన విషయం కానీ మీకు అర్థమవుతుందా అండి? అంటే మీకంటూ ఒక ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకోండి. అలానే ఎక్కడైనా సరే ఖర్చు పెట్టాల్సి వచ్చినా, లేకపోతే ఏదైనా చేయాల్సి వస్తే కొంచెం ఒక అడుగు ఆగండి. అది మీకు ఇంపార్టెంటో కాదో తెలుసుకోండి. అదే మీకు పొదుపు చేసే విషయం అనుకోండి, 100% ముందుకు వెళ్ళండి. ఇలా అంటున్నానని మీ కోరికలను అదుపు చేసేసుకొని, మీకు ఇష్టమైనవన్నీ చంపేసుకొని, మీ ఏమంటారు ఇంట్రెస్ట్లన్నీ కూడా ఆపేసుకోమని ఇలా చెప్పటం లేదండి. అక్కడ అవసరము, అనవసరము, ఇప్పుడే అవసరం లేనిది తర్వాత అయినా తీసుకోవచ్చు. ఇట్లా మీరు ప్రయారిటైజ్ చేసుకుంటే మీరు లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారండి. మీకు పర్మనెంట్గా సంతోషాన్ని ఇచ్చేది ఏంటో ఈ వయసుకి తెలియాలి. తెలియకపోతే ముందు ఇంకా ఇబ్బంది పడతాము. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు కదండి. ఒక అడుగు పొదుపు వైపు వేసిన తర్వాత, మన ఆరోగ్యాన్ని సక్రమంగా చూసుకున్న తర్వాత, మన మెంటల్ పీస్ను కూడా జాగ్రత్తగా కాపాడుకున్న తర్వాత, మన ఫ్యామిలీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఖర్చు పెట్టుకోండి. అంటే చిన్న కోరికల గురించి నేను మాట్లాడట్లేదండి. ఇవాళ ఫోన్ తీసినా, పేపర్ తీసినా యాడ్స్ విపరీతంగా వస్తే అది కొనుక్కోండి, ఇది కొంటే ఆఫరు, అది కొంటే ఆఫరు, అలా అక్కడ అంత సేవ్ చేస్తే ఇది కొనుక్కోవచ్చు, ఇక్కడ ఇంత సేవ్ చేస్తే అది వస్తుంది, 1+1 2+1. మీకు తెలియంది ఏముందండి? ఎవరో ఒకరు ఏదో ఒక ప్రోడక్ట్ గురించో లేకపోతే దేని గురించో మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే అయిపోయండి.
అలానే మీరు ఎప్పుడో వదిలేసిన కళలు నేర్చుకోండి. అంటే చిన్నప్పుడు మనకి బాగా ఇంట్రెస్ట్‌గా ఉంటది కదండీ! పాడడం గానీ, డ్రాయింగ్ గానీ, స్టిచ్చింగ్ గానీ, లేకపోతే ఏదో ఒకటి ఇష్టం ఉండి కూడా పరిస్థితులు అనుకూలించగా, ఫైనాన్షియల్‌గా అప్పుడు సపోర్ట్ అవ్వక ఏదైనా నేర్చుకుందాం అనుకోని మానేశారు అనుకోండి. నేర్చుకోవటం అవ్వలేదు అనుకోండి. లేకపోతే ఏదో ఒక కారణం వల్ల ఇంతవరకు జరగలేదనుకోండి. అవి నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. అలానే చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవాలండి. ఏది ఏమైనా సరే అటు ఏమంటారండి సామెత గుర్తు రావట్లేదు. సో, చిరునవ్వుతో ఉండటం నేర్చుకోండి. ఎప్పుడూ కూడా మీరు స్మైలీ ఫేస్‌తో ఉన్నారనుకోండి, మీకెంతో హ్యాపీగా అనిపిస్తదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 40 ఏళ్ళు దాటేసాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. మిడిల్ ఏజ్‌కొచ్చేసాము. ఇంకేముంది అంతా అయిపోయింది. ఇంకా మనకంటూ ఏముంటది? వాళ్ళ జీవితాన్నే చూద్దాం. వాళ్ళ సంతోషంలో వెతుక్కుందాము. వాళ్ళ సంతోషంతో మన సంతోషం ముడిపెట్టుకుందాం. ఇదంతా ఓకే. కానీ ఇదే మనకి జీవితం కాకూడదండి. ఎందుకంటే మన జీవితానికి ఇది ఒక ఆరంభంలా చూసుకోవాలి. ఈ వయసు నుండి మనం జాగ్రత్తగా ఉన్నామనుకోండి, ఇంతవరకు ఒక ఎత్తు, ఇక్కడ నుండి ఒక ఎత్తు. ఇలా ఉంటే మీరు 60స్‌లోకొచ్చాక ఇంకా హ్యాపీగా ఉంటారండి. అండ్ ఫైనాన్షియల్‌గా సెక్యూర్‌గా కూడా ఉంటారు. అన్నిటికంటే ముందు ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంటారండి. సో, నేను మీకు చెప్పిన ప్రతి పాయింట్ అర్థమైందని అనుకుంటాను. ప్రతిరోజు వాకింగ్ చేయండి, ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి, ఆరోగ్యకరమైన ఆలోచనలే చేయండి, మీకంటూ సొంత వ్యక్తిత్వాన్ని అరేంజ్ చేసుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ చూసుకోండి. అట్లానే ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. కొత్త ఫ్రెండ్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎవరితో అయినా స్నేహం పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి. గార్డెనింగు, స్టిచ్చింగు, మీరు కళలు కానీ ఆగిపోయింది ఏమైనా ఉంటే అది నేర్చుకోండి. ఎర్నింగ్ చేయాలనుకుంటే అది నేర్చుకోండి. అట్లనే పొదుపు చేయాలనుకుంటే అది చేయండి. ఫైనాన్షియల్గా ఇంకొంచెం సెక్యూర్గా ఉండటం కోసం ఏమేం చేయాలో చూడండి. అంతకంటే ముందుగా ఆరోగ్యం కోసం తప్పకుండా మంచి ఫుడ్ తీసుకోవడము, వాకింగ్ చేయటము లేదా ఎక్సర్సైజ్ చేయడము, అట్లనే పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడము, ప్రతిసారి కూడా చిరునవ్వుతో ఉండడం. ఎంత కష్టం వచ్చినా కూడా మొహం మీద చిరునవ్వు అస్సలు మాయమవ్వకూడదండి. అండ్ కుటుంబంలో బంధం ఇంకొంచెం గట్టిగా చేసుకోవడానికి మీ ప్రయత్నం ఏం చేయాలో అది కూడా చేయండి. ఇవాళకైతే ఇదే నా వీడియో అండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. వీడియో ఏమాత్రం నచ్చినా, యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళకి నా పూజ సమాప్తం అండ్ నా వీడియో కూడా సమాప్తం. థ్యాంక్ యూ ఫర్